వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జనహిత పాదయాత్రకు పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నాగరాజు మనతో ఉన్నారు. దానికి సంబంధించి ఆయన అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పాదయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎవరెవరు వస్తున్నారు? నమస్కారం అండి. ఈరోజు మా యొక్క పీసీసీ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. దాంతోపాటు 4 మినిస్టర్స్, ఆల్ ఎమ్మెల్యేస్ అందరం కూడా అన్ని విధాల హోదాలు ఉన్న చైర్మన్లు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇల్లందా ఈవినింగ్ 5 నుండి స్టార్ట్ అయితే సుమారు 8-9 లోపల ఇది కంక్లూడ్ అవుతుంది. అంబేద్కర్ చౌరస్తా వర్ధన్నపేటలో 5 నుండి 6 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క పాదయాత్రలో మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలిస్తున్నారండి. ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఈ పాదయాత్ర చేపట్టడానికి? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుకుంటున్నాయా లేదా, ఎలాంటి ప్రమోట్ అవుతున్నాయి, ఏ విధంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు, వీటిని ఇంకా మనం ప్రజలలోకి తీసుకుపోవాల్సిన ఏ విధంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాని తర్వాత మా యొక్క వర్ధన్నపేట నాయకులతో ముఖాముఖి ఉంటుంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా మాకు ఒక రకమైన కార్యకర్తలకు, నాకు, మా శ్రేణులకు అందరికీ కూడా ఒక బూస్ట్ లాంటిదని నేను భావిస్తున్నాను. జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కూడా వర్ధన్నపేట ఎంచుకోవడానికి ప్రధాన కారణమే? ప్రధాన కారణం నా నియోజకవర్గం ఎంచుకోవడం అంటే నేను కొత్తవాడిని రాజకీయంగా, అంతకుముందు గతంలో సర్వీస్లో ఉన్నా కాబట్టి నేనే కోరుకున్నాను మీరు వస్తే బాగుంటుంది, నా ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు తప్పగా నా కాన్స్టిట్యున్సీని ఎన్నుకోండి అని చెప్తే వారు నా కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో వర్ధన్నపేట గత 14 ఏళ్ల నుండి దెర్ ఈజ్ నో లీడర్. సో మా శ్రేణులందరూ కూడా పట్టుబట్టి ఇక్కడికి తీసుకురావాలంటే వారి కోరిక మీదకి తీసుకురావడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్లో చూస్తుంటే చాలా గ్రూపులు కనబడుతున్నాయి, అలాగే వర్గపూర్ ఎక్కువైంది. మరి ఎవరికి వారి యమునా తీరి అన్న చందనంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ పాదయాత్రకు అందరూ కలిసి వస్తారా లేదా? 100% కలిసి వస్తారండి. కుటుంబంలో ఉన్నప్పుడు అన్నదమ్ములం కూడా కొట్లాడుకుంటాం కదా, ఏమున్నా కూడా చిన్న చిన్న విషయాలు అంతే, మర్యాద అమర్యాద, రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ అంతే తప్ప ఏమి కలహాలంటే ఏమి కుర్చీ కోసం కాదండి. ఇది అవి జరుగుతుంటే చిన్న చిన్న సహజంగా మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి. వాటిని పెద్దలు ఉన్నారు, వాటి ఎక్కడెక్కడ సమస్య పోతుంటాయండి. అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలకు ఘన స్వాగతం పలికేందుకు వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులంతా సన్నద్ధంగా ఉన్నారు. సాయంత్రం పాదయాత్ర ప్రారంభమవుతుంది. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.